ప్రైజ్ ది లార్డ్. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 21వ వచనం. Psalm 89 and verse 21. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతన్ని బలపరచును. With whom my hand shall be established, mine arm also shall strengthen him. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన పునరుద్ధాన దినాన్ని చూసే కృప దేవుడు మనకిచ్చినారు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. పిల్లరా, ఈ యొక్క మాట చదువుతున్నప్పుడు మనము మన జీవితాల్లో ఇది అనుభవపూర్వకంగా మనకు తెలుసు. చూడండి, చిన్న పిల్లలు లేకపోతే అప్పుడే నడక నేర్చుకుంటున్నటువంటి పిల్లలు ఎవరి మీద ఆధారపడతారండి? ఆయా వస్తువుల మీద పట్టుకొని నిలబడతానికి ట్రై చేస్తారు. ఎక్కువగా తల్లిదండ్రులు కానీ లేకపోతే ఎవరైనా ఆ స్థితిలో ఉన్నప్పుడు వారి చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైతే చిన్నపిల్లలు ఆ యొక్క తల్లి యొక్క చేయి పట్టుకుంటారో బలం పొందుకుంటారు. నిలబడలేని స్థితిలో ఉన్నప్పుడు నడుస్తారు, అంటే నిలబడతారు, శక్తి పొందుకుంటారు, ధైర్యంగా ఉంటారు, పడిపోరు. ఈ విధంగా చూస్తే పిల్లరా, ఈ యొక్క దృశ్యము మనకేం జ్ఞాపకం చేస్తుందంటే మన పరమ తండ్రి జీవమగల దేవుడు మన చెయ్యి ఎప్పుడు పట్టుకుంటారు అనే సత్యాన్ని మన జ్ఞాపకం చేసుకుంటే అధైర్యపడము, పడిపోము, ఇంకా పడిపోయినా కూడా లేస్తాం పిల్లరా. ఈ విధముగా దేవుని మీద ఆ విధమైన నమ్మకంతో విశ్వాసంతో మనం జీవించినప్పుడు మన జీవితాల్లో అలాంటి ధైర్యం కలిగి అలా శక్తి బలము కలిగి మనం జీవిస్తాం. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన దేవ, పరిశుద్ధమైన తండ్రి, మరొక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క వాగ్దానాన్ని బట్టి మీ కొందనాలు నాయనా. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. అవునాయనా, బలహీనమైన మమ్మలను బలవంతులుగా చేయటానికి మీ కృప మెండుగా మా పట్ల చూపెడుతున్నారు ప్రభువా. అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవును, మీరు మా చేయి పట్టుకుంటే మేము నడుస్తాం, పడిపోం నాయన. మీరు మా చేయి పట్టుకుంటే మేము బలవంతులుగా ఉంటాం, ధైర్యవంతులుగా ఉంటాం. మా చేయి పట్టుకుంటే ఆరోగ్యవంతులుగా ఉంటాం నాయన. ఎన్నోసార్లు మా యొక్క అవిశ్వాసము, పాపము ద్వారా మీ చేయి విడిచిపెట్టినాం, క్షమించండి. అయితే మీరు మమ్మల్ని ఎడబాయక విడివక మాతోనే ఉంటారు నాయన. మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో అలాంటి విశ్వాసము కలిగి మీ వైపు చూసి బలం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని మా పిల్లలందరూ మీరు దర్శించండి. వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ అక్కర కలిగి ఉదయకాల సమయంలో మీ వైపు చూస్తున్నారో అది మీకు తెలుసు కాబట్టి తగిన సమయంలో వారి యొక్క అక్కర యేసు ప్రభువారి యొక్క నామంలో తీర్చబడగాక సహాయం ఇచ్చేయమని మరొకసారి మీ ఉన్నతమైనటువంటి ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. And this morning time we read from Psalm 89 and verse 21. Here this verse reminds us that God strengthens and supports those who has chosen us. His hand establishes us, and his arm gives us strength. Trust in his power, not in your own. Amen.